ఐరన్ బీమ్ దీనికి పవర్ సప్లై ఉన్నంత వరకు రాకెట్, మిజైల్స్, డ్రోన్స్ ఇవి దీన్ని టచ్ చేయలేవు. దీన్ని 2014 లో ఫస్ట్ టైం పరిచయం చేశారు. 10 సంవత్సరాల తర్వాత దీన్ని సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసి ఇజ్రాయెల్ దాని డిఫెన్స్ లోకి చేర్చుకోబోతుంది. ఇప్పుడు ఈ ఐరన్ బీమ్ ని వార్ఫేర్ లో ఒక గేమ్ చేంజర్ గా పిలుస్తున్నారు. ఈ ఐరన్ బీమ్ మిజైల్స్ ని పేల్చడమే కాదు, దీనికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. ఇప్పటి వరకు మనం ఇజ్రాయెల్ లో ఐరన్ డోమ్, ఆరో, షార్ట్ రేంజ్ మిజైల్స్, లాంగ్ రేంజ్ మిజైల్స్, ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్, గ్రౌండ్ టు ఎయిర్ ఇలాంటి యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ చూసాం. ఈ ఐరన్ బీమ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఇజ్రాయెల్ కే కాదు, ఇండియా కూడా చాలా అవసరమే. ఐరన్ బీమ్ అంటే ఐరన్ డోమ్ S-400 లాగానే యాంటీ మిజైల్ సిస్టమ్. శత్రు దేశం యొక్క మిజైల్స్, డ్రోన్స్ ని డిటెక్ట్ చేసి గాల్లోనే పేల్చేస్తుంది. నార్మల్ గా అయితే ఒక డ్రోన్ ఆర్ మిజైల్ ని గాల్లోనే పేల్చాలంటే మనకు యాంటీ మిజైల్ కావాల్సి ఉంటుంది. బట్ అలా కాకుండా ఈ ఐరన్ బీమ్ 100 to 150 కిలోవాట్ లేజర్ బీమ్ ద్వారా మిజైల్ ని గాల్లోనే కనిపెట్టి పేల్చేస్తుంది. అంటే ఇక్కడ శత్రు యొక్క మిజైల్స్ ని పేల్చడానికి యాంటీ మిజైల్ అవసరం లేదు, జస్ట్ దాని యొక్క లేజర్ లైట్ ద్వారా శత్రు యొక్క మిజైల్స్ ని పేల్చేస్తుంది. నమస్తే స్నేహితులారా, సెప్టెంబర్ 17, 2025 పాకిస్తాన్ అలాగే సౌదీ అరేబియా ఈ రెండు దేశాలు కలిసి డిఫెన్స్ డీల్ ని సెట్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అండ్ అదే రోజు 17 సెప్టెంబర్ 2025 ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర ఉన్న ఐరన్ బీమ్ 400 ని సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసి ఆ వీడియోస్ ని అన్ని సోషల్ మీడియాస్ లో పోస్ట్ చేసింది. ఇప్పటి వరకు ఐరన్ డోమ్ యొక్క పవర్ ని చూశారు, ఇప్పుడు ఐరన్ బీమ్ యొక్క ప్రతాపాన్ని చూస్తారని ఇండైరెక్ట్ గా ముస్లిం నేషన్స్ కి వార్నింగ్ ఇచ్చింది ఇజ్రాయెల్. అయితే 17 సెప్టెంబర్ ముందు చాలా ముస్లిం నేషన్స్ ఇజ్రాయెల్ ని దృష్టిలో పెట్టుకొని కొన్ని మీటింగ్స్ కండక్ట్ చేశారు. ఎందుకంటే ఇజ్రాయెల్ అటాక్ చేసిన కంట్రీస్ లో ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ కూడా ముస్లిం నేషన్సే. అందుకే సౌదీ అరేబియా పాకిస్తాన్ తో డీల్ సెట్ చేసుకుంది. అయితే పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియా మధ్య ఉన్న డీల్ కాస్త నాటో లాగా మారే ఛాన్స్ ఉందని చాలా మంది అంటున్నారు. అయితే ఒకవేళ ఈ ముస్లిం నేషన్స్ కూడా ఈ డిఫెన్స్ డీల్ లో కలిస్తే ఈ నేషన్స్ అన్ని కూడా ఇజ్రాయెల్ పైన అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాని డిఫెన్స్ సిస్టమ్ మీద లక్షల డాలర్లు ఖర్చు పెట్టింది. అయితే ఈ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అనుకున్న దానికన్నా ఎక్కువ ఎఫిషియన్సీ అండ్ పక్కా టార్గెట్ తో వర్క్ చేసింది. అయితే 2025 జూలై అండ్ ఆగస్ట్ లో ఇరాన్ వాటి దగ్గర ఉన్న హైపర్సోనిక్ మిజైల్స్ ఫతే-1 తో ఈ ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ పై అటాక్ చేసింది. అయితే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఈ ఐరన్ డోమ్ ఇరాన్ యొక్క ఫతే-1 మిజైల్ ని అడ్డుకోలేకపోయింది. ఇక్కడ ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ ని పార్షల్ ఫెయిల్యూర్ గా చెప్తున్నారు. ఇక్కడ కొంచెం లోపలికి వెళ్లి చూస్తే ఇండైరెక్ట్ గా ఏం జరిగిందంటే ఇరాన్ వాటి దగ్గర ఉన్న సూసైడల్ డ్రోన్స్ ని ఇజ్రాయెల్ పైకి పంపింది. ఈ సూసైడల్ డ్రోన్స్ ని పేల్చడానికి ఇజ్రాయెల్ వాటి దగ్గర ఉన్న యాంటీ మిజైల్స్ ని యూజ్ చేసింది. అంటే ఇక్కడ సూసైడల్ డ్రోన్స్ ని తయారు చేయడానికి జస్ట్ 80,000 నుండి 2 lakhs వరకు ఖర్చు అవుతుంది. మరి ఇజ్రాయెల్ యొక్క యాంటీ మిజైల్స్ ని తయారు చేయడానికి దాదాపు 50 lakhs to 80 lakhs వరకు ఖర్చు అవుతుంది. అంటే ఇక్కడ ఇరాన్ చాలా తక్కువ ఖర్చుతో యుద్ధం చేస్తుంది. దీనివల్ల ఇజ్రాయెల్ ఫైనాన్షియల్ గా లాస్ అవుతుందని క్లియర్ గా అర్థమవుతుంది. అందుకే ఇజ్రాయెల్ చాలా ఫాస్ట్ గా ఐరన్ బీమ్ ని యుద్ధంలోకి తీసుకురావాలని ఈ సెప్టెంబర్ 17 సక్సెస్ఫుల్ గా ట్రయల్స్ చేసింది. అయితే ఈ ఐరన్ బీమ్ కి పెద్దగా ఖర్చు పెట్టనవసరం లేదు, ఎందుకంటే ఇది ఇరాన్ యొక్క సూసైడల్ డ్రోన్స్ కన్నా 10 times తక్కువ ఖర్చుతో మిజైల్స్ ని పేల్చేస్తుంది. ఈ ఐరన్ బీమ్ కి జస్ట్ పవర్ సప్లై ఉంటే చాలు, ఎలాంటి మిజైల్స్, డ్రోన్స్ నైనా కూడా గాల్లోనే పేల్చేస్తుంది. ఈ ఐరన్ బీమ్ తో ప్రొడ్యూస్ అయ్యే హీట్ తో మిజైల్స్ ని అక్కడే కాల్ చేయవచ్చు. సో దీనివల్ల ఇజ్రాయెల్ చాలా తక్కువ ఖర్చుతో యుద్ధం చేయవచ్చు. ఇక్కడ ముస్లిం నేషన్స్ అన్ని కూడా కలిసి అటాక్ చేసినా కూడా చాలా తక్కువ ఖర్చుతో ఇజ్రాయెల్ పనిచేస్తుంది. ఇలాంటి మిజైల్స్ ఇండియా కూడా చాలా అవసరం, ఎందుకంటే పాకిస్తాన్ పంపే మిజైల్స్ ని చాలా తక్కువ ఖర్చుతో పేల్చేస్తుంది. అండ్ పాక్ ని కొట్టడానికి మన దగ్గర ఉన్న బ్రహ్మోస్ లాంటి పెద్ద పెద్ద మిజైల్స్ కూడా అవసరం లేదు, ఈ ఐరన్ బీమ్ సరిపోతుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.